ఇక్కడైతే జనాభా లెక్కల గురించి రాస్తున్నారు. అందరు గుమ్ముగూడిపోయినారు. ఇప్పుడైతే కొద్ది క్రౌడ్ తగ్గింది, చాలా ఎక్కువ మంది ఉండేరు. తల్లి ఏటమ్మా ఈరోజు కర్రీ? ఈరోజు నేను గుడ్లు ఫ్రై చేసి టమాటా కూర చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, లొకేషన్ గురించి మీరు కంగారు పడవద్దు. ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఉంటున్నారు. ప్రస్తుతానికైతే మేమందరం కలిసే ఉంటున్నాం. ఇక్కడ ఈరోజు అయితే వీడియో చేయబోతున్నాం. మా వంటల్లో కొంత ఓర్పు ఉండాలి వంట చేసేటప్పుడు, ఎందుకంటే బాగా ఇరుకుంటుంది. దాంతోపాటు ఇది పొగ, అది ఏంటంటారు, పొగ కదా, పొగ ఉంటుంది. ఇది ఫ్రై అమ్మా, ఫ్రైయా ఎక్కువ కర్రీనా? ఫ్రై చేసి కూర చేస్తాను. ఓకే. ఇదిగో మా పూర్వకాలపు పద్ధతి. ఈ విధంగానే అత్యవసర సమయాలలో ధాన్యం ఈ విధంగానే పొయ్యి పైన ఈ విధంగానే ఆరబెట్టి దంచుకొని ఎమర్జెన్సీగా ఆహారం అయితే ప్రిపేర్ చేసేవాళ్ళు మా చిన్నప్పుడు. ఇప్పుడైతే ఏం లేనప్పుడు ఇప్పుడైతే అలా కాదు, మొత్తం డిప్ రైస్ అందుబాటులో వచ్చేసింది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు రైస్కి అయితే. ఏంటంటే రెడీ చేసావమ్మా తల్లి? ఏం కలపట్లేదు నేనైతే. ఉల్లిపాయ, ఎగ్స్, వెల్లుల్లి పేస్ట్, ఓకే, మసాలాలు. ఓకే. ఇక ఆయిల్ వేడవాలి. ఆయిల్ వేడైతే ఈ గుడ్లు ఇలా కట్ చేసుకున్నాను చివరిన 4 పక్క. అవును, ఏది చూపించు ఒకసారి. ఈ విధంగా కట్ చేసుకున్నాం. ఓకే, అన్నం రెడీ అయిపోయింది. వండేసాను. ఈ నీళ్లు మధ్యలో ఎత్తాము, ఎందుకంటే ఇది స్నానం చేయాలి. ఒకవైపు వంట అయిపోతుంటే ఇంకోవైపు స్నానం చేయడానికి నీళ్ళు రెడీ అయిపోతాయి. ఇది మధ్య పెట్టేనా? చాలా చిన్న గది ఇది, మా అమ్మ బెడ్ ఇది. ఇది నీళ్ళు ఇవి స్టాక్ తాగడానికి. మంట అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు బయట లొకేషన్ చూపిస్తాను. ఎప్పుడైనా హోమ్ టూర్ వీడియో చేస్తాను, అప్పుడు మొత్తం చూపిస్తాను ఇల్లు. అయిపోయిందా? అయిపోయింది. ఏటేసావమ్మా? సాల్టా, ఇంకా పసుపు కొద్దిగా వేస్తున్నావా? మా అత్తయ్య వాళ్ళు ఇంటికి వచ్చాం మేమైతే. అవును, అంటే కలిసే ఉంటున్నాము. ఇకపై ఇక్కడే ఎక్కువ వీడియోలు చేయవచ్చు, ఇక్కడే ఉండొచ్చు. గంజిని అయితే మేము పారేసుకోము. ఇదిగో చూడండి, స్టాక్ ఉంచాము, తాగుతాము. ఇది మొక్కజొన్న, ఇది విత్తనాలకు ఉంచాము. బాయిల్ అయిపోయా ఎగ్స్? ఫ్రై అయిపోయింది. ఓకే అమ్మా, చూడండి ఇవి. ఇది ఇలా పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఓకే, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఆయిల్లోనేనా? వేస్తున్నాను అల్లం వెల్లుల్లి, పసుపు వేసాము, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, అంతేనా? గుడ్లుకి వేస్తాము, ఇప్పుడు వేయలేదు. గుడ్లు బాయిల్ చేసి వేస్తాం. టమాటా వేసి సాల్ట్
టమాటా ఉడికిపోతే ఇంకా ఎగ్స్ వేసేసి మిగిలిన సామాన్లు వేసేసుకుంటే సరిపోయినట్టేనా? అంతే. ఇప్పుడు వచ్చాడు మా హీరో, బయట వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి. నానా ఏం తింటున్నావు? గుడ్డా? ఇటు చూడు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నాన్న. హాయ్. ఓకే, టమాటా అయితే ఉడికిపోయింది, గ్రేవీ రూపంలో అయిపోయింది. ఇప్పుడైతే ఎగ్స్ వేసేయడం మన తల్లి. ఇంకా కారం మసాలా వేస్తున్నాను. కారం మసాలా వేసి ఎగ్స్ వేస్తావా? అవును. ఓకే. కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇదైతే ఉడికిపోయింది. సాల్ట్ చూడు. ఉండు నాన్న. కొంచెం వేయాలి. కొంచెమా? ఇప్పుడైతే ఫ్రై చేసిన గుడ్లను వేస్తున్నాను. ఇదిగో అంతే, ఉడికిపోయింది. రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాం. స్మెల్ అయితే బాగుంది. ఇప్పుడు టేస్ట్ చేయాలి. చక్కగా ఉంటుంది, అన్నీ పడితే కనుక మసాలా అన్నీ చక్కగా పడితే ఇంకా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. అబ్బా, చాలా బాగుంది. సూపర్. ఎలా అనిపించింది? చాలా టేస్టీగా ఉంది. టేస్టీగా ఉందా? నచ్చిందా? నచ్చింది. మా ఆవిడైతే ఎగ్ కర్రీ అయితే చాలా చక్కగా చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీ ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అవ్వండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.